వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మద్యం గురించి మాట్లాడుతూ ఉంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నారంటే గత 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో బ్రాందీ తయారు చేసేటువంటి డిస్టిలరీలు జగన్మోహన్ రెడ్డి గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఆ తయారు చేసేటువంటి బ్రాందీని అమ్మేటువంటి లిక్కర్ షాపుల్ని కూడా తన గుప్పిట్లోనే పెట్టుకుని నాసి రకం కల్తీ రకం మద్యం అమ్మి ఆ రోజు మన జిల్లాలో జంగారెడ్డిగూడెంలో సైతం 27 మంది చనిపోతే ఆ రోజు మేము అసెంబ్లీలో నిలదీస్తే కనీసం పోస్టు మాత్రం కూడా వాళ్ళకి నిర్వహించకుండా 27 మంది ఒక్కసారి చనిపోతే అది సహజమన్నాలు గుండెపోటుతో మరణించారని నిస్సిగ్గుగా ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు మద్యం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వదిలించినటువంటి పరిస్థితి. ఆ రోజు ఎంత అన్యాయం అని అంటే అసెంబ్లీలో ఒక యాక్ట్ తీసుకొచ్చాడు, ఒక బిల్లు. ఏంటా బిల్లు అని నేను చూస్తే రాబోయేటువంటి 15 సంవత్సరాలు మద్యం మీద ఎంత ఆదాయం అవుతుందో చూపించి 25,000 కోట్ల రూపాయలు ఆ రోజు అప్పు తీసుకున్నాడు మద్యం కార్పొరేషన్ పేరు మీద. అంటే ఇంకొక 15 సంవత్సరాల పాటు మహిళల మాంగళ్యాన్ని ఆడబిడ్డల తాలిబొట్టుని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ఈ రోజు మద్యం గురించి మాట్లాడుతూ ఉంటే రావణాసురుడు వచ్చి రామాయణం గురించి చెప్పినట్లుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నారంటే ఇలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడో ఒక చోట ఇంకా వైసీపీ వేళ్ళు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, అక్కడక్కడ వైసీపీ మూలాలు ఉన్నాయి అక్కడక్కడ. ఆ వైసీపీ రూట్స్ లో ఉన్నటువంటి కొంతమంది ఎక్కడో 2-3 చోట్ల అక్రమ మద్యం కల్తీ మద్యం 2-3 సంఘటనలు జరిగితే ఈ ప్రభుత్వం వాళ్ళ మీద ఉక్కుపాదం మోపింది. ఏదైతే ఈ ప్రభుత్వమే వాళ్ళ మీద దాడులు చేసింది, ఎక్కడైతే కల్తీ నాసిరకం తయారు చేస్తే అక్కడ దాడులు చేసిందే ఈ ప్రభుత్వం, వాళ్ళని అరెస్ట్ చేసిందే ఈ ప్రభుత్వం, వాళ్ళని జైలుకి పంపించిందే ఈ ప్రభుత్వం. ఒకరో ఇద్దరు పార్టీకి సంబంధం ఉంటే వాళ్ళని కూడా సస్పెండ్ చేసింది కూడా ఈ ప్రభుత్వం. అంటే అటువంటి అక్రమ మద్యం కల్తీ మద్యం మీద ఈ ప్రభుత్వం మరి ఎంత ఉక్కుపాదం మోపిందో ఇదే ఒక ఉదాహరణ. అంటే ఈ రకంగా నేను ఎందుకు చెప్తున్నానంటే తాను చేసినటువంటి పని అంటే పచ్చ కాపరిలో వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు 5 సంవత్సరాలు మద్యం మాఫియాని పెంచి పోషించినటువంటి వ్యక్తికి మళ్ళీ ఈ రోజు లోకమంతా అట్లానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే నేను మీకు చెప్పాను, ఇటువంటి అబద్ధాలు అసత్యాలతో ప్రతి రోజు కూడా మరి మనల్ని తప్పుదో పట్టించాలనేటువంటి ఆలోచనతో మరి ఈవేళ ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పార్టీ పనిచేస్తుందనే విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.